హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుంత పొంగనాలు చేసుకుందాం. టిఫిన్స్లోకి ఈజీగా అయిపోతాయి. ముందుగా పచ్చి పల్లీలు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దోసపిండిలో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వంట సోడా, కొంచెం చక్కెర, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ చేసి అందులో ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు వేయించి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెనం పెట్టేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ముందుగా కలుపుకున్న పిండి ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసేసి మూత పెట్టి కాల్చుకోవాలి. సిమ్లో అయితే 5 మినిట్స్ కాల్చుకోవాలి. పెద్ద మంటలో అయితే 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి. స్పూన్తో తిప్పేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసినప్పుడు లైట్గా అంటుకున్నట్టు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేస్తాయి. అన్నీ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఈజీగా అయిపోతాయి. మార్నింగ్ టైము, ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. ఈజీగానే కాదు, టేస్టీగా కూడా ఉంటాయి. ఈజీగా తొందరగా అయిపోయే టిఫిన్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.